మాస్టర్స్, మనం ఈరోజు రచన సంగతుల్లో విషయం తెలుసుకోవడానికి ముందర మన యొక్క గురువు గారిని డాక్టర్ బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారిని మరి ఈ మహావతార్ టీవీ జూమ్ సెక్షన్ నిర్వాహకుల్ని, జూమ్ సెక్షన్లో ఉండే అందరికీ నమస్కృతులు తెలుపుకుంటూ మనం ముందరికి సాగుదాం. మాస్టర్స్, మనం ఈ చివరి మార్గానికి వచ్చాం. అష్టాంగ మార్గంలో అష్టాంగ మార్గంలో 8వ మార్గం మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క వరుస క్రమం ప్రకారం పత్రిక చెప్పిన ప్రకారం ఆసనంలో ఆరంభించి ఆసన సిద్ధి పొంది ప్రాణాయామం సాధన చేసి ప్రాణాయామం సిద్ధి పొంది దాని తర్వాత ప్రత్యేకమైన ఆహారం మనం సూక్ష్మ శరీరం దాకా తీసుకుని దాన్ని ఇంకా 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 ఎక్కువసేపు తీసుకునే స్థితికి వచ్చే ధారణకు వచ్చి దాని తర్వాత ధ్యాన అనుభవానికి వచ్చాం. సూక్ష్మ శరీర యానం, దాంతో ఎంతో 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 అనుభవాలు మనం పొందాం. మనం ఆత్మను తెలుసుకోవడానికి అదొకటే మార్గం, ధ్యాన అనుభవం ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. ఎంత చేసినా ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి. అలా చేస్తూ ఉండగా ఆఖరికి మనం సమాధి స్థితి, సమానంగా తీసుకునే స్థితి, ఇంకా ఏ ప్రశ్న వేసినా కూడా సమాధానాలు వచ్చే స్థితి, సవికల్ప సమాధిని దాటి నిర్వికల్ప సమాధికి వచ్చి చేరుకున్న తర్వాత ఇంకా చేసేది ఏమిటంటే మనం జీవితంలో జీవిస్తున్నాం కదా, బతికి అప్పుడు మనం ప్రపంచంతో మనతోటి మనం అనుసంధానం అయి ఉంటాం. సో అది ఎలాగా అనేది, ప్రపంచంతో ఎలా ఉండాలి అనేది యమం. దాని గురించి మనం సపరేట్ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఈ వరుస క్రమంలో ఆసనం నుంచి ఆరంభించి వచ్చామంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. యమంలో ఉండే విషయాలు మొట్టమొదటి అహింస. అసలు హింస అనేది చెయ్యం మనం. ఎలా చేస్తాం? మన ఆత్మను తెలుసుకున్న తర్వాత అహింస, దాని తర్వాత సత్యం. ఏది సత్యం? నిత్యమైన సత్యం. ఏది నిత్యం? అది ఆత్మ పదార్థం తెలుసుకుంటాం మనం. సో సత్య పరిపాలన చేస్తూ మనం జీవిస్తాం. అహింసా మార్గంలో మనం జీవిస్తాం. అహింస పరమధర్మం మనం తెలుసుకుంటాం. సో అహింస, సత్యము, బ్రహ్మచర్యం, సమస్తము బ్రహ్మ పదార్థం అనేది దృష్టితోటి మనం చరిస్తాం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి? అదే కానీ యమం, బ్రహ్మచర్యం, ఆశ్రయం. అసలు దొంగతనం అనేది చెయ్యం మనం. అపరిగ్రహం, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎప్పుడు తీసుకోం. సో ఈ 5 యమం అవి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ బయట ప్రపంచంతో మొట్టమొదటి బయట ప్రపంచంతో ఎలా ఉండాలి అని తెలుసుకొని దాని తర్వాత దానికి మూలం ఎక్కడ? లోపల ప్రపంచం. అంటే మనతో ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి. అది నియమం. ఆ బయట ప్రపంచంతో ఎలా ఉండాలి రూల్. ఎప్పుడు మనిషి బయటికి చూస్తుంటాడండి, లోపలికి తొందరగా ప్రయాణం చేయడు. సో మొట్టమొదటి బయట ఎలా ఉండాలి అని నేర్చుకుని అప్పుడు లోపల వైపు ఎలా ఉండాలి అని నేర్చుకుంటాం. సో నియమం అనేది మనతో మనం ఎలా ఉండాలి, మన ఇష్టం వచ్చినట్టు మనతో ఉండడానికి వీల్లేదండి. మనతో ఎలా ఉండాలి తెలుసుకోకపోతే బయట ప్రపంచంతో మనం ఎలా ఉండాలి తెలుసుకోలేం. చూసారా ఇది. సో నియమంలో మొట్టమొదటిది ఏమిటంటే శౌచము. శౌచం అంటే శుభ్రత, శుచి, శౌచం. మనం అంటాం కదా, శుచి, శౌచం, శుభ్రత. శౌచం అంటే శుభ్రత. ఓకే, ఎలాంటి శుభ్రత ఉండాలి మనకి? మళ్ళా మనం బయట ప్రపంచంతో మనం అనుసంధానం చేసుకున్నా, మనతో మనం అనుసంధానం చేసుకున్న 3 విషయాలండి మనం పెరుగుతూ ఉండాల్సింది. ఏమిటంటే త్రికరణాలు, మనస, వాచ, కర్మణ. ఇవే అండి, సమస్తము ఇవే అండి. మీరు లోపల కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా ఇదే, మనస, వాచ, కర్మణ. బయట ప్రపంచంతో ఉండా కూడా ఇదే, మనస, వాచ, కర్మణ. అంటే హింస చేయకూడదు అంటే మనం తెలుసుకున్నాం ఏంటి? శారీరకంగా హింస చేయకూడదు, మానసికంగా హింస చేయకూడదు, వాక్కు మూలంగా హింస చేయకూడదు ఇంకో జీవికి తెలుసుకున్నాం. చూసారా, బయట కూడా అవే, లోపలికి వచ్చేప్పుడు కూడా అవే. సో ఇక్కడ శౌచమైనప్పటికీ శుభ్రత. మనతో మనం ఎలా ఉండాలి? మొట్టమొదట శరీరాన్ని మనం న్యాచురల్గా శుభ్రంగా ఉంచుకుంటాం కదా. డైలీ పళ్ళుతో ఒక దగ్గర నుంచి, స్నానం చేయడం దగ్గర నుంచి, మన చక్క తల దూకోవడం, మంచి దుస్తులు వేసుకోవడం, ఇవన్నీ శరీర శుభ్రత. ఈ జనరల్గా అందరూ చేస్తూనే ఉంటారు. ఓకే, అది కూడా కావాలి. శరీర శుభ్రత లేకుండా కంపు కొడుతూ ఉన్నాం అనుకోండి, ఎవరు దగ్గర రానిస్తారు? సో శరీర శుభ్రత మనం అలవర్చుకోవాలి శౌచంలో. రెండోది మాట శుభ్రత. మాట శుభ్రత అంటే నోటితోటి చెడుగా మాట్లాడడం. మనం తక్కువగా అంచనా వేసుకోవడం, లేదా
ఇంకోళ్ళని తక్కువగా మాట్లాడడం, మన గురించి మనం తక్కువ చేసుకుని మాట్లాడడం, లేదా ఇంకోళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ చేయకూడదండి. ఇవన్నీ చేసామంటే మనం వాక్ మూలంగా అశుభ్రంగా ఉన్నాం. చూసారా? దాని తర్వాత ఇంకా మానసిక శుభ్రత, మనసు మనసుతోటి మనం శుభ్రత. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు, మన గురించి మనం తక్కువగా చేసుకుని ఆలోచించుకోకూడదు, ఇతరుల యొక్క తప్పు మనం చీటికి మరి ఎంచకూడదు, ఇతరులు ఏం చేస్తున్నారు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వకూడదు. నో కామెంట్స్, నో జడ్జిమెంట్. నేను పత్రిక చెప్పాను. ఇది మానసిక స్వస్థత వస్తుందండి. చూసారా? శరీరం అయితే శుభ్రంగా ఉంచుకున్నా మనస్సు సరిగా లేదండి, ఇంకేం ప్రయోజనం? అంతా ఖరాబ్ అయిపోతుంది. అవునా? సో శరీరంతో మనం శుభ్రంగా ఉండమంటే మనం భోజనం కూడా సరిగ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఏం భోజనం మనం తీసుకుంటున్నామో మన ఆహారం మనసుగా మారిపోతుంది. అందుకోసం మనిషిగా పుట్టిన మనకి భోజనం ఏమిటి? సృష్టి లోపల శాకాహారమే, వృక్ష సంబంధం నుంచి వచ్చిందే. వృక్ష సంబంధ ఆహారం మనం తీసుకోవాలి, అదే మన యొక్క ఆహారం. అప్పుడే మన మనసు కూడా మన ఆహారంగా మారుతుంది. స్థూలంగా ఉండే ఆహారం మన స్థూల శరీరానికి వృద్ధి చేస్తే, ఆహారం కూడా సూక్ష్మంగా ఉంది కదా, ఆ సూక్ష్మమైన శక్తి మన సూక్ష్మ శరీరానికి ఇస్తుంది. అది మన మనసుకి వెళ్తుంది. సో మన మనసు ఎలా పనిచేస్తుందో మనం అలా పనిచేస్తాం. మనం తెలుసుకున్నాం చాలాసార్లు. మనకు ఒక ఆలోచనలు ఒక 100 దాకా వచ్చాయంటే ఏ విధమైన కర్మ ఉండదు, ఏ విధమైన చర్య ఉండదు. 101 నుంచి 500 దాకా వచ్చాయంటే మాటల రూపంలో వస్తుంది. 500 పైన 501 కంటే ఎక్కువ వచ్చాయంటే శరీర రూపంలో కర్మ వస్తుంది. అంటే ఆలోచనలే మూలం. చూసారా? అందువల్ల దాన్ని మనం కట్టుబాటు చేసుకోవాలి. సో ఆ ఆలోచన మనస్సు ఆహారం వల్ల వృద్ధి చెందుతుంది. అందువల్ల ఆహారం మీద ఉండాలి, లోపలికి చూసిన ఆహారం మీద. స్థూలంగా దేహం తయారైన కూడా సూక్ష్మంగా మనసు తయారవుతుంది. సో శరీర శుభ్రం. మరి ఎప్పుడైతే మన ఈ ఆలోచననే మనం కంట్రోల్ చేస్తున్నాం, అదే కదా మనం చేసేది ఈ ధ్యానం లోపల. అప్పుడు అనవసరమైన చెడు ఆలోచనలు రావు, మన గురించి మనకి తక్కువ ఆలోచన రాదు, ఏది కావాలో అంతే వస్తుంది. చూసారా? లేదా కామ్గా ఉంటుంది. ఆ విధంగా మనం మనసును శుభ్రం చేసుకుని ఆటోమేటిక్గా శరీర శుభ్రం చేసుకుని మనం శౌచము 2 విధాల మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకున్నామో మనకి ధ్యాన అనుభవం వచ్చిందంటే శరీర ఆనందం వచ్చింది కదా, మనం ఆత్మను తెలుసుకుంటాం కదా. ఆత్మను మనం తెలుసుకున్న తర్వాత చూడండి ఎన్ని ఎన్ని విషయాలు మనకి ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. చూసారా? ఆటోమేటిక్గా మనం శుభ్రంగా ఉంటాం, శౌచం అందరికీ వచ్చేస్తుంది. మనం హింస చెయ్యం. ఎందుకు చేస్తాం? చెయ్యం. సో ఈ విధంగా మనం ధ్యానం వల్ల యమల్లో ఉండే శౌచము అనేదాన్ని సహజంగా మనం సిద్ధించుకుంటాం. పెద్ద కృషి చేయాల్సిన అవసరం లేదు. దేహమే దేవాలయం అని తెలుసుకున్నాం మనం. దేహమే దేవాలయం అంటే మరి అలాంటి దేవాలయం కబ్బు చేస్తామా? అంటే ఏమైనా తిని అడ్డైన పనులు చేసి శరీరంతో చేయం. ఓకే, శారీరకంగా శుభ్రత, మానసికంగా శుభ్రత, ఆలోచనలే కట్ చేసి పారేస్తాం. సో ఆ విధంగా నియమంలో శౌచాన్ని మనం ఆటోమేటిక్గా సిద్ధించుకుంటాం మనం ధ్యానం చేస్తే. ఇంకా నియమంలో రెండోది సంతోషం. సంతోషం అసలు మూడు పదాలు ఉన్నాయి. ఒకటి సుఖం, రెండోది సంతోషం, మూడోది ఆనందం. మరి 3 పదాలు ఉన్నాయి కదా, ఒక్క పదానికి ఒక మీనింగ్ ఉంటుంది, అర్థం ఉంటుంది. సుఖం అంటే దేనికి? సుఖం అనేది శరీరానికి సంబంధించింది. చాలా కష్టంగా ఉంది నాకు ఆఫీస్కి వెళ్ళడానికి, నడిచి వెళ్ళాల్సి వస్తుంది రోజును. ఓకే, కష్టపడి సైకిల్ కొనేసాను. సైకిల్ కొన్న తర్వాత సైకిల్ వెళ్తున్నాను. సైకిల్ వెళ్తుంటే ఏమైందండి? నడవలసిన కష్టం తప్పింది. ఎవరికి తప్పింది? శరీరానికి. చూసారా? సైకిల్ మీద వెళ్తున్నాను, బాగానే ఉంది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. దాని తర్వాత సైకిల్లో వెళ్ళడం కూడా కాళ్ళతో తొక్కాలి కదా, కాళ్ళకి ఎక్కువ పనిస్తున్నాం కదా, అయ్యో అని చెప్పేసి 2 వీలర్ స్కూటర్ కావాలి, బైక్ కావాలి. సరే ఓకే, సంపాదించాం,
టూ వీలర్ కొనుక్కున్నాం, బైక్ కొనుక్కున్నాం, కొనుక్కొని దానిలో వెళ్ళమని పెట్టాం. ఎందుకంటే ఏమైనా సైకిల్ మీద కొంచెం కష్టపడుతున్నాం. మొట్టమొదటి శరీరంతో నడిచి వెళ్ళాం, చాలా కష్టం. దానికంటే కొంచెం తక్కువ కష్టం సైకిల్ మీదలో, కాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది. ఇంకా తక్కువ కష్టం టూ వీలర్లో కూర్చొని తప్పని బటన్ నొక్కామంటే క్లిక్ కూడా కొట్టగలదు. ఇప్పుడంతా ఆటోమేటిక్గా బటన్ స్టార్టింగ్ బ్యాటరీ తోటి. చూసారా, క్లిక్ కూడా కాళ్ళకి కొట్టాల్సిన అవసరం లేకుండా హాయిగా కూర్చుని తర్ర వెళ్ళిపోతున్నాం. ఎవరికిది అది ఆ సుఖం మన శరీరానికి వచ్చింది. కానీ అంతటితో మనం ఉండిపోతున్నామా? లేదండి. దాని తర్వాత ఏంటి? దాని తర్వాత కారు కావాలి. కారు ఎందుకు కావాలి? బాగానే ఉన్నాం కదా. కారు ఎందుకు కావాలి? కారు ఎందుకు కావాలంటే మన సేఫ్టీ. ఏసీలో వెళ్ళొచ్చు, ఎంచక్క నలుగురితో వెళ్ళొచ్చు. కారుతో ఆగిపోతున్నావా? లేదు. దాని తర్వాత ఇంకా సంపాదించి ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇంటి మీద కట్టాలి, ఇల్లు ఏసీ చేయాలి. ఇలాగా కోరికలు వచ్చేస్తూనే ఉంటాయండి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి చేరుతాయి? ఇవన్నీ చేరే శరీరానికి. చూసారా, సుఖం. సో ఎంత చేసినా కూడా ఈ శరీరం చాలని చెప్పదండి, తృప్తి ఉండదు దానికి. అందుకోసం మనం శరీరానికి ఏం చేసినా, ఎంత చేసినా కూడా ఇంకో 5 నిమిషాలు మనం చచ్చిపోతామని తెలిసినా కూడా ఇంకా కోరికలు వచ్చేస్తుంటాయి. ఎవరికి? శరీరానికి. అంతే. సో సుఖం అనేది దానికి అంతం లేదు, ఫుల్ స్టాప్ లేదు. ఎంత చేసినా కావాలంటూనే ఉంటుంది. ఏం ప్రయోజనం? కానీ దానికంటే కొంచెం ఒక ఉన్నతమైన స్థితి ఉందండి. దాని పేరు మనం సంతోషం అంటాం. సంతోషం దేనితోటి? సంతోషం మనసుతోటి మనం అనుభవించేది. సుఖం శరీరానికి, సంతోషం మనసుకి. ఎలా మనం అనుభవిస్తామంటే, మన కాళ్ళు లేవు, నాకు శారీరపరంగా కాళ్ళు లేవు, నేను నడవలేను, వీల్ చైరే గట్టి. అలాంటి స్థితి లోపల నేను వెళ్ళి చక్కగా ఒక సముద్రం ఒడ్డు నుంచున్నాను, మీరు కూర్చున్నాను, సూర్యోదయం చూస్తున్నాను, సముద్రంలో అలలు బ్రహ్మాండంగా వస్తున్నాయి పైకి. దాన్ని చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను. చూసారా, శరీరం బాగలేదు, కాళ్ళు లేవు నాకు, అయినా కూడా నేను తృప్తిని అనుభవిస్తున్నాను. ఏదో ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నాను నేను. అది ఎలా వచ్చింది? అది మనసు వల్ల వచ్చింది. శరీరం ఎలా ఉన్నా కూడా చూస్తారా, మనం తృప్తిగా ఉండగలం. మనసు వల్ల వచ్చింది. ఒక విప్పారిన రోజా పువ్వును మనం చూసాం అనుకోండి, పుష్పాన్ని. శరీరం ఎలా ఉన్నా కూడా, శరీరం వ్యాధిగ్రస్తు అన్ని బోర్డు ఉన్నా కూడా చూసినట్టు మనకి ఒక విధమైన హర్షం మనకి వస్తుంది. దేనివల్ల? మనసుతోటి. దాన్ని మనం సంతోషం అంటాం. అది సుఖం కంటే ఒక స్టెప్ ఎక్కువ. కానీ ఎంతసేపు దాన్ని చూస్తాం? ఎంతసేపు సూర్యోదయం చూస్తాం? 9 10 అయిన తర్వాత నెత్తికి రాబోతుంటే వేడెక్కిపోతుంటుంది. అయ్యబాబాకి చూడడం వెళ్ళిపోతాం. కానీ సుఖం కంటే, శరీరానికి ఉండే సుఖం కంటే సంతోషం ఒక స్టెప్ హయ్యర్, దాని సందేహం లేదు. కానీ అది కూడా మనం ఎక్కువసేపు అనుభవించడం. ఎందుకంటే మనసు ఒకే దాని మీద ఎక్కువసేపు లగ్నం చేయలేదు. అది బోర్ కొడుతుంది, ఇంకో దానికి వెళ్ళిపోవచ్చు, ఇంకో దానికి పోతాం, మార్పు కావాలి దానికి. అందువల్ల సుఖం కంటే సంతోషం కొంచెం ఒక స్టెప్ ఎక్కువే, దాని సందేహం లేదు. కానీ దానికి కూడా మనకు లిమిటేషన్ ఉంది. దాంతో మూడోది ఏమిటంటే ఆనందం. ఆనందం అంటే ఏమిటి? శరీరంలో ఉన్న, మనసులో ఉన్నా కూడా మనం అద్భుతమైన ఉన్నత స్థితిలో ఉండవు. అది ఆనందం. అది ఎప్పుడు లభిస్తుంది మనకి? అది లభిస్తుంది మనకి గాఢ నిద్రలో. చూసారా, గాఢ నిద్రలో ఏమైనా ఉన్నాం మనం? కళలు రావట్లేదు, శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కళలు రావట్లేదు, మనసు విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు గాఢ నిద్ర, శరీరం మనసు తీసుకున్నప్పుడు వచ్చేది ఆనందం. చూసారా, దాన్ని మనం, అందుకోసం మనకి నిద్ర వస్తుందండి. నిద్ర కంపల్సరీ. అప్పుడే మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. నిద్ర మనం విశ్వసినప్పుడే తీసుకుంటున్నాం. ఆ స్థితిలో మనం ఆనందంగా ఉన్నాం. ఒంటి నిండా రోగాలు ఉన్నాయి, మనసులో బోల్డని వ్యాకులైన ఆలోచనలు ఉన్నాయి. మనసు ఎలా ఉన్నా సరే, శరీరం ఎలా ఉన్నా సరే, మనం ఒక విధంగా హర్ష స్థితిలో ఉంటాం, హర్షాతిరేక స్థితిలో ఉంటాం. కండిషన్ ఎలా ఉన్నా సరే, బయట కండిషన్స్, మనసు లోపల కండిషన్ ఎలా ఉన్నా సరే, మనకు తెలియకుండా మనం దాన్ని ఆనందం ఉంటాం. దాన్ని ఎలా చెప్పాలి? దాన్ని మనం వర్ణించడం, దాన్ని అనుభవించాల్సిందే కదా. అది మనకు దొరుకుతుంది, ఒక విధమైన తృప్తి. ఎలా ఉన్నా సరే
బయటికి బయట 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 దాన్ని మనం ఆనంద స్థితి అన్నామండి. మనందరికీ నిద్ర లోపల అది కంపల్సరీ దొరకబడుతుంది. కానీ ఇప్పుడు మనం అది ఎందుకు మనకి ఎక్కువ రావట్లేదంటే మనం చేసిన కర్మల వల్ల మనం ఆ స్థితి ఎక్కువసేపు పొందలేకపోతున్నాం. అదే ధ్యానంలో కూర్చుని మనం ఆ గాఢంధ్ర స్థితిని తెచ్చుకున్నామంటే ఎరుకతోటి మనం విశ్వశక్తిని తీసుకుంటాం. ఆనంద స్థితిని మనం అనుభవిస్తాం ఎరుకలో ఉండగానే. చూసారా? ఎప్పుడైతే ఎరుకలో ఉండగానే మనం ఆనంద స్థితిని అనుభవిస్తున్నామో అప్పుడు ఎరుకలో ఉండగా శరీరం ఎలా ఉన్నా మనసు ఎలా ఉన్నా కూడా ఆనందంగా ఉండగలం. అదే కదా మనం ప్రాక్టీస్ చేసేది ధ్యానం లోపల. మన ధ్యానం అయిన తర్వాత బయటకు వచ్చామనుకోండి ప్రపంచంలో అప్పుడే మన జీవనం ఈ 16 గంటలు 15 గంటలు మేలుకొన్న స్థితి లోపల అప్పుడే మనం పనులు చేస్తాం. అప్పుడే ప్రపంచంతో మనకి కనెక్షన్ ఉంటూ ఉంటుంది. ఆర్షడ్ వర్గాలు వస్తూ ఉంటాయి. కామక్రోధలో మన ఆశ్చర్యాలు మనలో ఉండే గుణాలు బయటకు వస్తాయి. తమోగుణం రజోగుణం సత్వగుణం బయటకు వస్తాయి. ప్రపంచంతో మనతోటి మన అనుసంధానం అవుతూ ఉంటాం. ఆ సమయంలో మనం శాంతంగా ఉండగలం. మనస్సు శాంతంగా ఉంది కాబట్టి అప్పుడు తృప్తి ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు ఉండవు. చూసారా? ఆ విధంగా మనం సంతోషంగా ఎప్పుడు ఉండగలం అండి. ధ్యానం చేస్తే ఎలా వస్తుంది అంటే ధ్యానం చేస్తే మనం ఏ పని తీసుకున్నా కూడా తెక్కని శుద్ధిగా చేస్తామండి. ఎందుకంటే శరీరం శాంత స్థితిలో ఉంటుంది, మనసు శాంత స్థితిలో ఉంటుంది, దాని తర్వాత మనలో ఉండే బుద్ధి శాంత స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ శాంత స్థితిలో ఉన్నాయో మనం ఏ పని తీసుకున్నా కూడా మనస వాచ కర్మణ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఆ పనిలో మనం చేస్తామండి. ఏ పని మనస వాచ కర్మణ మనం చేస్తామో అది తప్పకుండా విజయవంతం అవుతుంది కదా. సమాధికి వచ్చాం మనం. కవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి ఇవన్నీ తెలుసుకున్నాం మనం. అప్పుడు మనం ఏ పని చేయాలన్నా కూడా ఎలా చేయాలి అని మనకి నిర్వికల్ప సమాధి జరిగిన సమాధానం వస్తుంది. దాన్ని మనం కరెక్ట్గా చేస్తాం, ఆటోమేటిక్గా మనం విజయవంతం పొందుతాం. సో భౌతికంగా కూడా మనం అన్నిట్లోనూ విజయం సాధిస్తాం. లోపల మానసికంగా శౌచంతో మనం శుభ్రపడదాం. బయటకు వచ్చేప్పుడు ఏం పని చేసినా మనం విజయవంతం సాధిస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా సంతోషం అవుతుంది. సంతోషమే మనసు అనుభవించాలి అనుకున్నాం కదా. సో ఈ విధంగా సంతోషము అనే నియమం ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలం అండి. తృప్తితోటి ఉండగలం. తృప్తి ఉంటే ఆటోమేటిక్ సంతోషం వచ్చేస్తుందండి. తృప్తి అంటే కోరికలు తగ్గిపోవడం. ఎంత ఉందో దాంతో మనం జీవించగలం. సో అది సంతోషం. సో ఆ విధంగా నియమంలో ఉండే సంతోషం మనకి ఆటోమేటిక్గా వస్తుంది ధ్యాన సాధన ద్వారా. ఇంకా నియమంలో మూడో విషయం తపస్సు. తపస్సు అంటే ఏమిటండి? ముక్కు మూసుకుని అడవిలో కూర్చుని చేయడం కాదు. లేదా పంచాంగిల మధ్యన ఎండాకాలంలో ఉండి ఒంటికాల మీద తపస్సు చేయడం కాదు. లేదా చలికాలంలో గొంతు నీళ్ళ దాకా నీళ్ళల్లో మునిగి నీళ్ళల్లో మునిగి చల్ల నీళ్ళల్లో మునిగి తపస్సు చేయడం కాదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అది కాదు తపస్సు అంటే. శరీరాన్ని హింస చేసుకోవడం అది కాదు తపస్సు అంటే. తపస్సు అంటే ఏమిటంటే అంటే అలా ఎందుకు చేస్తున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మన శరీరం కాదనే భావన మనం తెచ్చుకోగలగాలి. అందుకోసం మనం ప్రయత్నం చేస్తున్నాం భౌతికంగా బయట నుంచి. శరీరం అలా వింది కాబట్టి దానికి కావాల్సిన సుఖాన్ని ఇవ్వకుండా దాన్ని మనం హింసిస్తున్నాం. చూసారా? దాన్ని మనం ఏం చెప్పామంటే హఠయోగము. హఠము అంటే ఏమిటి? హఠము అంటే మారం చేసేది. అది ఒప్పుకోకపోతే దాన్ని బలాత్కారంగా మన మార్గాల్లోకి తీసుకొస్తున్నాం. పంచాంగుల మధ్యన ఎండాకాల తపస్సు చేయడం అంటే ఒంటికాల మీద శరీరానికి ఎంత హింస అండి. అంటే ఏమిటి? నువ్వు శరీరం కాదు అంటే శరీర భావాన్ని వదిలిపెట్టి పైకి వెళ్ళాలి. ఎలాగా? అందుకోసం భౌతికంగా మనం ఇలాంటి చర్యలు ఆరంభించారు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం అండి? దానివల్ల ప్రాక్టికల్ ప్రయోజనం ఈ కాలంలో అలా ఎవరు చేయలేకపోతున్నారు. అలా చేయమంటే ఎవరు చేస్తాడు? చేయడు. ఒకవేళ ముగ్గు మూసుకొని అడవిలోకి వెళ్ళి కూర్చున్నా కూడా మనసంతా కూడా ఈ ఇంట్లో ఉంటుంది, సంసారంలో ఉంటుంది. బాగా ఏమో చేస్తుందో, పెళ్ళి ఏం చేస్తున్నారు, ఆస్తి మొత్తం తగలబెట్టేశారేమో, మనసు ఇక్కడ ఉంటుంది. ఏ ప్రయోజనం?
శరీరాన్ని హింస చేసుకుంటూ మనసుని లగ్నం చేయకుండా పోవడంలో ఏ ప్రయోజనం? కానీ అలా వెళ్ళడం ఎందుకంటే శరీర భావాన్ని, కుటుంబ వాళ్ళు వచ్చే ఆలోచనని ఇవన్నీ తగ్గించేసి వెళ్ళడానికి ఆ మార్గాన్ని అంచుకున్నారు. యమనియమాన్ని మొట్టమొదటి చెప్పారు అందుకోసమని. కానీ ఇప్పుడు అది చేయలేమే. అందుకోసమే మనం ఆఫ్టర్ నుంచి ఆరంభించి ఈ స్థితికి వచ్చాం. నియమంలో తపస్సు అంటే ఏమిటంటే తప్పింపజేయడం అంటే ఏంటంటే తగ్గించడం. చూసారా, నీళ్ళని మనం ఎండబెట్టి నీళ్ళని మనం బాగా స్టవ్ మీద పెట్టి కాచామనుకోండి, 1 లీటర్ నీళ్ళు తీసుకుని కాచామనుకోండి, ఏమవుతుంది? ఒక గంట తర్వాత అది కాస్త అర లీటర్ నీళ్ళు అయిపోతాయి, 1/2 లీటర్. ఏమయ్యే? ఇంకో 1/2 లీటర్ నీళ్ళు ఆవిరైపు వెళ్ళిపోయింది. నీళ్లు తప్పిస్తున్నాయి. మరగబడ్డం అంటే ఏమిటి? తప్పించడమే. తప్పించేప్పుడు ఏమవుతుంది? అది కాస్త 1 లీటర్ నీళ్ళు కాస్త 1/2 లీటర్ నీళ్ళు అయిపోయాయి. అది ఆవిరైపు వెళ్ళిపోయింది పైకి, మిగతా 1/2 లీటర్. అంటే నీటి యొక్క పరిమాణాన్ని ఘన పరిమాణాన్ని మనం తగ్గించాం. 1 లీటర్ కాస్త 1/2 లీటర్ అయింది. తప్పింపజేసాం నీళ్ళని. ఇక్కడ తపస్సు అంటే తగ్గించుకోవడం. వేటిని తగ్గించుకోవాలి? మళ్ళీ ఇవే 3 మనసా వాచా కర్మణ. ఎక్కడి నుంచి తిరిగి వస్తాం మనం ఏం చేసినా కూడా. ఎందుకంటే బయట ప్రపంచంతో మనం ఉన్న, లోపల ప్రపంచం మనం ఉన్నా కూడా త్రికరణాలే. దానివల్ల మనకి మన వల్ల బయట ప్రపంచానికి మన తోడ్పాటు సంధి జరుగుతూ ఉంటుంది. ఏ సమయంలో ఉన్నా సరే, ధ్యానంలో ఉన్నా సరే, బయటకు వచ్చినా సరే. చూసారా, ఎప్పుడు ఈ 3 వల్లే మనకి జరుగుతుంది. సో మనస్సులో ఏమి తప్పింపు చేయాలి? ఈ త్రికరణాన్ని తప్పింపు చేయాలి. మనస వాచ కర్మణ. మనస ఆలోచనలు, వాచ వాక్ ద్వారా, కర్మణ శరీరం. సో శరీరం ద్వారా చేసేదాన్ని మనం కాయక తపస్సు అన్నాం. ఇందాక తెలుసుకుంటాము. పంచాంగుల మధ్య ఒంటికాలతో నిలబడ్డం, దాని తర్వాత లేదా చల్ల నీళ్ళలో గొంతాక ఉండడం, ఇది కాయక తపస్సు. కాయం యొక్క స్థితి మనం దాటెళ్ళాలి. కానీ అలా చేయకూడదు. అది హఠయోగం అక్కర్లేదు మనకి. మనం మొట్టమొదటి సుఖమని అనుకుంటున్నాం మనం. సో ఇక్కడ కాయక తపస్సు ఏంటంటే శరీరంతో చేసే తపస్సు. శరీరం ఏం చేస్తుంది? 3 కర్మలు చేస్తుంది కదా. ఆ కర్మల్ని మనం నియంత్రించి ఎంతవరకు శరీరంతో పనిచేయాలో ఆ పని మాత్రమే చేయాలి. శరీరం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పనులు చేయకూడదు. ఈ శరీరం ఉంది కదా అని చెప్పేసి బలకర్రంతో అడ్డమైన పనులు చేయకూడదు. వ్యభిచారం చేయడం, లేదా ఇంకోళ్ళని హింసించడము, ఇలాంటివన్నీ చేయకూడదు శరీరంతో. సో ఎంతవరకు ఏం పని చేయాలో అవసరానికి తగ్గట్టు అంతవరకు ఆ పని చేసి మిగతా సమయంలో శరీరాన్ని ఖాళీ కూర్చోబెట్టాలి. కాయక తపస్సు. చూసారా, ఇది ఎలా పడుతుంది? ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. మనం శరీరం పనిచేయాలంటే ఏమనుకున్నాము? 501 పైన ఆలోచన రావాలి, అప్పుడుగా శరీరం పనిచేయదు. అరే మనం ధ్యానం చేస్తూ మన ఆలోచననే జీరో చేసుకుంటున్నాం కదా. అప్పుడు ఎలాగండి శరీరం పనిచేస్తుంది అంత తొందరగా? చూసారా, ఆటోమేటిక్గా మనం కాయక తపస్సు జరిగిపోతుంది. శౌచంలో తపస్సు. మరి రెండోది వాచిక తపస్సు. చూసారా, అవసరం ఉంటే మాట్లాడతాం, లేదా నోట్లు తెరవం. మరి నోట్లోంచి మాట రావాలని కూడా ఏమనుకున్నాం? 500 పైన కర్మలు 101 పైన మనకి ఆలోచన వస్తేనే నోట్లోని మాట వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆలోచన తగ్గించడం జరిగిపోతుంది ధ్యానం లోపల. అప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే కదా మన జీవితం. ఈ 15 గంటలు 16 గంటలు కదా మన జీవితం. 8 గంటలు నిద్రపోయి 1-2 గంటలు ధ్యానం చేసిన తర్వాత మిగతా ఉండే 10 గంటలు పోయిన తర్వాత మిగతా ఉండే 14 గంటలు లేదా 15 గంటలు, అదే మన జీవితం. ఆ జీవితంలో కదా మనతో మనం ఉండం, దాని తర్వాత ప్రపంచంతో ఉండం, యమనియమాలు అప్పుడే కదా వస్తాయి. అప్పుడు మనం అవసరం ఉంటే మాట్లాడతాం, లేదా ఆలోచన తగ్గించిస్తాం మనం ఆ ధ్యానాభ్యాసం వల్ల. సో మాట కూడా రాదు బయటికి. వస్తే అవసరం ఉంటే దేని గురించి ఏ పని చేస్తున్నామో అది మాత్రమే వస్తుంది మాట. దాని గురించే మాట్లాడతాం, లేదా నోరు మూసుకుంటాం. దాన్ని మనం ఏమన్నామంటే మౌనము. చూసారా, మాట్లాడకుండా ఉండని ఏమంటాం మనం? మౌనం.
కాయక తపస్సు అంటే శరీరంతో మౌనంగా ఉండడం, అవసరం ఉంటే చేస్తాను ఏంటో మానేస్తాం. వాచక తపస్సు నోటి ద్వారా మౌనం, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము 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 అని గట్టిగా చెప్పేశారు. ఏమిటది? తపస్సు, వాచక తపస్సు. చూసారా? అందుకోసం మౌనం మౌనం మౌనం. అవసరం ఉంటే మాట్లాడామంటే ఆ పని గురించి మాట్లాడతాం. ఇంకోళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, ఇంకోళ్ళ మీద జడ్జిమెంట్ చేయడం, ఇంకోళ్ళకి దీనిలో తీర్పులు ఇవ్వం, మన గురించి మన చెడుగా మాట్లాడడం. చూసారా? కొన్ని వాచక తపస్సు వచ్చేస్తాయి. దాని తర్వాత ఇంకా మానసిక తపస్సు, మనస వాచ కర్మని అనుకున్నారు. మానసిక తపస్సు ఏంటంటే అదే ధ్యానం అండి. చూసారా? మనసు అంటే ఏమిటి? ఆలోచనల సముద్రం. దాన్ని మరి మానసిక తపస్సు అంటే ఏమిటి? ఆలోచనలు తగ్గించడమే. తప్పింపజేయడం అంటే ఏంటి? తగ్గించడం అని చెప్పుకున్నాం కదా. ఏం తగ్గిస్తున్నాం మానసిక తపస్సులో? ఆలోచనలు తగ్గిస్తున్నాం అంతే. అది ఏం చేస్తున్నాం? ధ్యానం చేసేప్పుడు అదే జరుగుతుంది కదా. తప్పటికి ఏం జరుగుతుంది? ధ్యానం చేసే ఫండమెంటల్గా అదే జరుగుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి అన్ని కర్మలు ఆరంభిస్తున్నాయి. మనసులో ఉండే ఆలోచనల నుంచి 100 దాకా వస్తే ఏం జరగదు. 100 పైన వచ్చాయంటే మాటల రూపంలో వస్తాయి. 501 పైన వచ్చాయంటే శరీరంతో కర్మలు వస్తున్నాయి. అది మనం తెలుసుకున్నాం. అంటే ఆలోచన మూలం. ఎప్పుడైతే మనం ఆలోచనలు తగ్గించేస్తున్నాం, మానసిక తపస్సు చేస్తున్నాం. ధ్యానాన్ని బయటకు వచ్చిన తర్వాత మన జీవితం 15 గంటలు 16 గంటలు లేదా 14 గంటల జీవితం. ఆ జీవితంలో అవసరం ఉంటే ఆలోచిస్తాం, అవసరం ఉంటే మాట్లాడతాం, అవసరం ఉంటే కర్మ చేస్తాం శరీరంతో. చూసారా? ధ్యానం ద్వారా మనము ఆటోమేటిక్గా మనం ఈ తపస్సు స్థితిని పొందుతామండి. ఎప్పుడు తపస్సులో ఉంటాం. శరీరం ద్వారా మనం దేహమే దేవాలయం, శౌచం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హింస చెయ్యం. చూసారా? ఇవన్నీ ఒకదాని కూడా కనెక్షన్ సపరేట్గా వెళ్ళలేదండి. మన పేర్లు మాత్రం విధాలుగా వింటున్నా కూడా మూడవ నిమిషం ఒకటే, అన్నీ కనెక్షన్ వచ్చేస్తుంటాయి. ఒకదాని ఒకటి కనెక్షన్. దీనివల్ల అది, దానివల్ల అది. చూసారా? ఆ విధంగా మనం మనసా వాచ కర్మణ మనం తపోస్థితిలో ఉంటాం ధ్యానం చేసామంటే. చూసారా మాస్టర్? సో యమల్లో ఉండే తపస్సు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికోసం అంతకుముందు ఏం చేయాలంటే వెళ్ళి కూర్చోవాలి. అడవిలోనే ఇక్కడ కూర్చొని ఎండలో పంచాంగుల మగ్గిన లేదా చెరువులో పారే చల్లని నీళ్ళలో, నదిలో, చలికాలంలోనూ శరీరాన్ని హింస చేసుకుంటూ ఉండాలి. అలా చేయక్కర్లేదు. చూసారా? సర్వసాధారణంగా సంసారంలో ఉండి సన్యాసిగా ఉండగలం. చూసారా మాస్టర్? సో ఇది తపస్సుకి. ఇది వదిలిపెట్టి పారిపోవడం కాదు. పారిపోతే ఏమన్నా జీవితం? అక్కడ వెళ్ళి కూర్చొని కూడా మనసు ఇక్కడ ఉంటుంది. ఏం ప్రయోజనం? శారీరకంగా అక్కడ ఉన్నా కూడా మనసు ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఏం చేయం? త్రికరణ శుద్ధిగా మనం ఏం చేయట్లేదు. మనసు ఒక చోట, శరీరం ఒక చోట ఉంటే ఏం ప్రయోజనం లేదు కదా. ఏ పని చేసినా కూడా మనం సంతోషంగా ఉండలేం, విజయం సాధించలేం. ఆఖరి తపస్సు ఈ మన ప్రపంచంలో అడవులకు తపస్సు చేసినా కూడా మనం సంతోషంగా ఉండలేం, ఏం సాధించలేం. అందువల్ల సంసారంలో ఉంటూ సన్యాసిగా ఉండగలగాలి. నియమం తపస్సు ఆటోమేటిక్గా వస్తుంది ధ్యానం చేస్తే. ఓకే. ఇంకోటి 4వ విషయం నియమంలో స్వాధ్యాయం. అధ్యాయం. అంటే ఏమిటి? తను. అధ్యాయం అంటే చదువుకోవడం, తెలుసుకోవడం. స్వాధ్యాయం అంటే తన గురించి తాను తెలుసుకోవడం. ఎలాగా? అదే మాస్టర్, మనం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాం? ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? మనం లోపలికి ప్రయాణిస్తున్నాం. లోపలికి ప్రయాణించి ఎవరో మనం తెలుసుకుంటున్నాం కదా. మన గురించి మనం తెలుసుకుంటున్నాం. మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఏమిటి? మన శరీరం ఏ విధంగా పనిచేస్తుంది, మన నోట్లోంచి మాట ఎలా వస్తుంది, మన యొక్క ఆలోచన ఎలా ఉంది, వీటి మీద మన యొక్క అవగాహన పెరిగిపోతుంది, ఎరుక పెరిగిపోతుంది. అంటే మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఆలోచిస్తుంది, ఇలా ఆలోచిస్తే ఇలాంటి కర్మ వచ్చేస్తుంది బయటికి. మనం స్టడీ చేసుకుంటున్నాం. ధ్యానంలో అదే కదా మనం చేస్తున్నాం. దానికోసం స్పెసిఫిక్గా మనం కష్టపడాల్సిన అవసరం లేదు, పెద్ద అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. అందుకోసం నియమం లాస్ట్కి వచ్చింది. చూసారా? ఆటోమేటిక్గా మనం తెలుసుకుంటాం. ప్రతి ఆలోచన మీద కూడా వచ్చేస్తుందండి.
ఆలోచన మేరకు వచ్చింటే ఆటోమేటిక్గా మాట మేరకు వస్తుంది. మాట మేరకు వచ్చిన తర్వాత శరీరం వచ్చేసి కర్మ మీదకి వచ్చేస్తుంది. మనం తెలుసుకుంటే ఫుల్ కంట్రోల్ స్వాధ్యాయం. ఇంకా స్వాధ్యాయం అంటే మిగతా వాళ్ళు చాలామంది చాలా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవన సారాన్ని, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని ఎన్నో పుస్తకాల్లో రాశారు కదా. మరి ఆ పుస్తకాలు చదివామనుకోండి, వాళ్ళ జ్ఞానం మొత్తం మనకు వచ్చేసినట్టే కదా. మనం తెలుసుకోవడానికి ఆ జ్ఞానం కూడా కావాలి. అంటే పరోక్షంగా జ్ఞానం వస్తుంది మనకి. ఇంకా చెప్పాలంటే పరోక్షంగా మనకి 90% జ్ఞానం వస్తుంది స్వాధ్యాయం మూలంగా, సజ్జన సంగీతం మూలంగా. అలా వచ్చే 90% జ్ఞానాన్ని మనం ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే మనం ధ్యానం చేసి 10% జ్ఞానాన్ని మనం ఆర్జించాలి. దాని గురించి చాలా డిస్కస్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఈ స్వాధ్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి ఎంతో 90% జ్ఞానం రావడానికి ఛాన్స్ ఉంది. ఎంతో గురువుల యొక్క వాళ్ళ జీవిత చరిత్రతో మనం తెలుసుకున్నామంటే 100 పేజీ పుస్తకాల్లో వాళ్ళు రాసి ఉంటారు. వాళ్ళ యొక్క జీవిత చరిత్ర యొక్క అనుభవం అంతా మొత్తం, ఆ జ్ఞానాన్ని మొత్తం ఎంత ఈజీగా మనం తెలుసుకోవచ్చు. 50 పుస్తకాలు చదివానుకోండి, 50 గురువుల యొక్క జ్ఞానాన్ని మనం పొందితే కదా. అలా కాదు, నా అంత నేను పొందితే కానీ ఒప్పుకోనని చెప్పానంటే ఎన్ని జన్మలు తీసుకుంటారు మనం? సరిపోదు కదా. ఓ చిన్న ఉదాహరణ మనం తీసుకుందామండి. ఇప్పుడు ఎండాకాలం ఉంది. ఎండాకాలం వచ్చేప్పటికి మనం ఏం చేస్తాం? బాగా ఎండలో బాగా మాడిపోతున్నాయని చెప్పేసి ఫ్యాన్ స్విచ్ ఫ్యాన్ ఆన్ చేసి కూర్చుంటాం కదా. రైట్. ఫ్యాన్ ఆన్ చేసి కూర్చోవాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రికల్ స్విచ్ ఒకటి ఆన్ చేయాలి. ఆన్ చేసామంటే ఫ్యాన్ తిరుగుతుంది. నా అలా తీసుకోను, ఈ ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది, దీనికి ఏమొచ్చింది, ఎలక్ట్రికల్ పవర్ వచ్చింది. ఎలక్ట్రికల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్విచ్ నుంచి వచ్చింది. ఆ స్విచ్కి ఎలక్ట్రికల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో ఉండే మెయిన్ ద్వారా వచ్చింది. ఆ మెయిన్కి ఎలక్ట్రికల్ పవర్ ఎలా వచ్చింది? బయట ఉండే సబ్స్టేషన్ నుంచి వచ్చింది. ఆ సబ్స్టేషన్కి పవర్ ఎలా వచ్చింది? ఆ సబ్స్టేషన్కి పవర్ ఎక్కడో జనరేషన్ స్టేషన్ నుంచి వచ్చింది. ఆ జనరేషన్ స్టేషన్లో పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ తెలుసుకుంటే తప్ప నేను ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయను అన్నామనుకోండి, ఏమవుతుంది? మీరు ఎండలో మగ్గిపోతారు. అంతే కదా. సో మనకి తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంత కావాలి? సింపుల్గా స్విచ్ ఆన్ చేయి, అంతే చాలు. ఆ విధంగా మనకి ఈ స్వాధ్యాయం ద్వారా ఎంతోమంది గురువుల యొక్క జ్ఞానం మనకి అందివ్వబడింది. నాన్న, ఎండగా ఉంటే నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే చాలు, ఆ జ్ఞానం అందివ్వబడింది. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అవంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఈ జ్ఞానం ఉంటే చాలు. సో మనకి ఎంతోమంది గురువుల యొక్క వాళ్ళ యొక్క మొత్తం జీవితం యొక్క జ్ఞాన సారాన్ని మనకి వాళ్ళ పుస్తకాల రూపంలో మనకి అందించేశారు. ఏమిటి ఆ జ్ఞానం మనం చూసానంటే ఫ్యాన్ స్విచ్ చేసినట్టే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఆ జ్ఞానం. చూసారా, స్వాధ్యాయం అంత ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఎక్కువ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలం. నియమం లోపల స్వాధ్యాయం మనం ఆటోమేటిక్గా అలవర్చుకుంటాం. మనం తెలుసుకుంటాం. మిగతా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం ఈజీగా తీసుకుని దానివల్ల ప్రయోజనాన్ని మనం పొందుతాం. చూసారా, ధ్యానం ద్వారా మనకి ఆలోచనలు తగ్గించుకుని మిగతా వాళ్ళ జ్ఞానాన్ని తీసుకునే బుద్ధి వస్తుందండి. చూసారా, ఓకే, మనకి 10% వస్తుంది మనం ధ్యానం చేసామంటే. కానీ స్వాధ్యాయ మూలంగా, సజ్జన సాంగత్యం మూలంగా మిగతా 90% వస్తుంది కదా. దాన్ని మనం స్వీకరించగలిగే బుద్ధి నిర్ణయించాలి కదా. ఏదైనా తీసుకోవాలంటే కూడా దాన్ని స్వీకరించగలిగే తత్వం మనకి అలవడుతుంది ఈ ధ్యాన అభ్యాసం ద్వారా. ఆటోమేటిక్గా స్వాధ్యాయం నియమంలో ఆటోమేటిక్గా మనకి అలవాటైపోతుంది. మనం ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళిపోతాం. ఎవరు చెప్పక్కర్లేదు. పుస్తకాలు చదవడం, మనం తెలుసుకుని మనం ప్రతిదాని మీద ఎరుక, మాట మీద ఎరుక, ఆలోచన మీద ఎరుక, గర్వం మీద ఎరుక, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది స్వాధ్యాయం. చూసారా, ఇంకా నియమంలో 5వది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుడు అంటే ఎవరండి? ఈశ్వరుడు అంటే శివుడు. పేర్లు వేరువేరుగా ఉన్నా కూడా మన శివుడు, శివతత్వం. ఓకే, శివుడు. బతికినంత వరకు మనం శవం, చచ్చిపోతే శవం. అదే కదా మనకు తెలిసింది. బతికినంత వరకు మనం శివం, బతికిపోతే మన శవం.
బతికున్నామంటే జీవితంతో జీవిస్తున్నాం, ప్రాణాలతో ఉన్నాం అంటే మనం బతికున్నామంటే మన శివుళ్ళు. నేను మనలో ఉన్న శివతత్వం, శివశక్తి, దాన్ని మనం ఆత్మ అన్నాం, దాన్ని మనం ఈశ్వరుడు అంటున్నాం. ఈశ్వర ప్రణిధానం అంటే సమస్తము ఈశ్వరుడే అనే భావంతో మనం ఉండడం. అంటే ఈ ప్రపంచం మొత్తం, ఈ విశ్వం మొత్తం ఈశ్వరుడిదే. అదే వస్తుందండి, అది మనం ధ్యానం చేస్తే వస్తుంది. తెలుసుకున్నాం కదా, మనం ధ్యానం చేస్తే మనకు వచ్చే మొట్టమొదటి లాభం ఏమిటి? మనం ఆత్మ పదార్థం, మమాత్మ, నేను ఆత్మని. ఇంకా ఏం తెలుసుకుంటాం మనం ధ్యానం చేస్తే? మమాత్మ సర్వభూతాత్మ, నాలో మాత్రమే ఈ ఆత్మ కాదు నాయన, అన్ని భూతాల్లోనే అదే ఉన్నది. ఇదంతా అంతా ఉన్నది ఏమిటి? దాని పేరేంటి? అదే బ్రహ్మం, బ్రహ్మ పదార్థం. సర్వం ఖలిత్వం బ్రహ్మ. ఈ బ్రహ్మ పదార్థం అంతా చేయబడింది. సరే, ఇది ధ్యానం చేస్తే మనకు వచ్చేస్తుందండి. ఆ విధంగా మనం చరిస్తామని చెప్పాం. బ్రహ్మచర్యం అంటే అదన్నాం, చూసారా? సో ఈ విధంగా మనం ధ్యానం ఒకటి చేసామంటే సమస్తము ఈశ్వర మయమే, ఈశ్వర ప్రణిధానం అనే స్థితిలో మనం ఉండాలి. మనతోటి బ్రహ్మచర్యం అంటూ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ స్థితిలో మనం మనతో ఈశ్వర ప్రణిధానం వచ్చేస్తుంది. చూసారా? ఇది అన్ని కనెక్షన్, ఉదాహరణతో కనెక్షన్ ఉన్నామని చెప్పాను. ఒకటి వచ్చిందంటే ఏది రావాలి మనకి? ముఖ్యంగా ధ్యాన అనుభవం రావాలి. ఏమిటి అనుభవం? మన శరీరం కదా, ఆత్మని అనుభవం, అంతే కదా. అది ధ్యానం చేస్తే వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన చూడండి. అందుకోసం ధ్యానం 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 అన్న పదాన్ని మనం యూజ్ చేస్తున్నామండి. ప్రతిసారి చూసారు మాస్టర్, సింపుల్గా శ్వాస మీద చేసి పెట్టి కళ్ళు మూసి కూర్చుంటే ఎంత బ్రహ్మాండమైన మార్పులు వస్తున్నాయి చూడండి. దీనికంటే మూలం సింపుల్గా శ్వాస మీద చేసి పెట్టి కూర్చోవడమే. మనం తెలుసుకుంటాం సర్వం ఖలిత్వం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని, మమాత్మ సర్వభూతాత్మ, అంతా అన్ని భూతాల్లోనూ ఉన్నది అదే. సర్వం ఖలిత్వం బ్రహ్మ, ఆ బ్రహ్మ పదార్థంతో అంతా చేయబడింది. చూసారా? ఇలాంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే అంతా బ్రహ్మ పదార్థం అన్నప్పుడు మనం ఎలా చరిస్తాం? మనం ఈశ్వర ప్రణిధానం, అంతా ఈశ్వర తత్వమే, ఉన్నదంతా అదే అనే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. మిగతా అంతా కూడా శంకరాచార్యులు చెప్పారు కదా, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. బ్రహ్మమే సత్యం. బ్రహ్మం అంటే ఏంటి? ఏది నిత్యమో అది సత్యం. ఏది నిత్యం? పర్మనెంట్గా ఉండేది, దేశకాలం మన పరిస్థితుల్లో మారకుండా ఉండేది, అదే నిత్యం. ఏదది? అది ఆత్మ పదార్థం, అదే సత్యం, అది పర్మనెంట్గా ఉండేది, అది ఎప్పుడు ఉంటుంది. కానీ మిగతా మార్పులు చెందుతూ ఉంటాయి. జగత్ మిథ్య. జగత్తు మిథ్య అంటే లేదు. లేదంటే ఏమిటి? లేదంటే మార్పు చెందుతుందని అర్థం అండి. అంటే ఒక్క సమయంలో ఇంకో సమయంలో లేని దాన్ని మనం మిథ్య అంటాం, ఎప్పుడు ఉండేదాన్ని సత్యం అంటాం. చూసారా? అదే శంకరాచార్యులు చెప్పింది, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. బ్రహ్మము అంటే అది ఆత్మ పదార్థం, అదే ఎప్పుడు ఉండేది, నిత్యం, సత్యం. జగత్ మిథ్య, కంటికి కనిపించేంత కూడా మిథ్య. అంటే మార్పు చెందుతూ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మనం అదే విధంగా ఉన్నాం, లేదు ఎంత మార్పు చెందాం. కానీ మనలో ఉండే ఆ చైతన్య శక్తి అది మార్చలేదు, అది అలాగే ఉంది. బయట జగత్తు, లోపలది బ్రహ్మం. ఈ జగత్తు, ఈ శరీరం మారిపోతుంది. ఒక సమయంలో ఉంటుంది, ఇంకో సమయంలో ఉండలేదు. నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ డెత్ ఉంది. అంటే ఒక సమయంలో ఉంది, ఇంకో సమయంలో లేదు. మిథ్య. ఉన్న సమయం మారిపోతుంది, మిథ్య. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. సో మారకుండా ఉండేది ఏమిటి? అది ఆత్మ పదార్థం, ఈశ్వర, దాన్ని ఈశ్వరుడు అంటాం. సో ఉన్నదంతా అదే అనే భావంతో మనం చరిస్తాం. బ్రహ్మచర్యం, ఈశ్వర ప్రణిధానం, అంతా ఈశ్వరమయమే అనే దాంతో మనతో మనం అలా ఉండాలండి. ఆ విధంగా మనం నియమంలో దీన్ని మనం ఏ విధమైన కృషి చేయకుండా ధ్యాన అనుభవం వచ్చిందంటే మనం ఈశ్వర ప్రణిధాన స్థితికి వచ్చేస్తాం. చూసారా? సో నియమంలో మనం శౌచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రణిధానం, ఈ 5 గుణాలు, ఈ 5 లక్షణాలు మనకి ఏ విధమైన సాధన చేయాల్సిన అవసరం లేకుండా వచ్చేస్తాయండి. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో
అప్పుడు మనం ఆటోమేటిక్గా యమం ప్రపంచంతో ఎలా ఉండాలి, అహింస, సత్యం, దాని తర్వాత ఆశ్రయం, అపరిగ్రహము, ఇంకా అహింస, సత్యము, ఆశ్రయము, అపరిగ్రహము, ఇంకోటి మన అహింస, సత్యము, ఆశ్రయము, అపరిగ్రహము, ఇంకా ఇంకోటి మనకి ఏంటి, ఈశ్వర ప్రణిధానము. అహింస, సత్యము, ఆశ్రయము, అపరిగ్రహము, ఇంకా బ్రహ్మచర్యం సార్. సరే. సో ఈ 5 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. ఎప్పుడైతే మనతో ఎలా ఉండో చూసుకున్నాం మాస్టర్స్. ఇవన్నీ కరెక్షన్ అండి. పేర్లు వేరుగా ఉన్నా కూడా ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి మనకి. చూసారా మాస్టర్స్? ఈ విధంగా మనం ధ్యాన అనుభవం వచ్చేటప్పటికి మనకి యమనియమాలు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. దీనికి ఏ కృషి ఎక్కర్లేదు. అందుకోసం మనం ఆసనంతో ఆరంభించాం. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, యమనియమాలు ఆటోమేటిక్గా వచ్చేసాయి. చూసారా మాస్టర్? సో ఇది ఎప్పుడైతే మనతో మనం ఎలా ఉండాలో, ప్రపంచం ఎలా ఉండాలో తెలుసుకున్నాము. 8 మార్గాలు, అష్టాంగ మార్గం యొక్క 8వ మార్గం, నియమం మనం సాధించాం. సో ఈ విధంగా మనం ప్రయాణం చేసేటప్పటికి దీనివల్ల ఏం ప్రయోజనం? బ్రహ్మాండంగా మనం సంతోషంగా, ఆనందంగా మన జీవితం గడపగలమండి. సంతోషం అనే మాట నేను చెప్పట్లేదు. సంతోషం అంటే మళ్ళీ దాని లిమిటేషన్ ఉంది. నువ్వు తెలుసుకున్నావు సుఖం, సంతోషం ఏంటని. లిమిట్ ఉంది. శరీరానికి మనసుకు సంబంధించినవి. శరీరానికి మనసుకు సంబంధించి దాన్ని దాటిన స్థితి అంటే ఆత్మకి కావాల్సిన స్థితి, అది ఆనంద స్థితి. ఆ స్థితిలో ఎప్పుడు ఉంటాం మాస్టర్స్? ఎవళ్ళు చెప్పినా కూడా, ఎవళ్ళు ఏం చెప్పినా కూడా మూలమైన విషయం ఒకటే అండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక విధంగా దాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది యొక్క మాస్టర్స్ యొక్క వాళ్ళ జ్ఞానాన్ని మనం అంతా వింటూనే ఉంటాం ఈ సజ్జన సాంగత్య సెక్షన్లో. కానీ అందరి యొక్క మూల సూత్రం ఏం చేస్తున్నా, మన ఆత్మ పదార్థం మన శరీరం కాదు. అదే ఆఖరి అక్కడే దిగుతుంది. ఇప్పుడు ఓ చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నామండి. బోల్డ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి. ఎవరి లాంగ్వేజ్లో కాదు సినిమాలు వాళ్ళకి దగ్గర లక్షల సినిమాలు ఉన్నాయి. ఓకే, లక్షల సినిమాలు ఉంటే ఉన్నాయండి. మన జీవితంలో మనం కొన్ని వందల సినిమాలు చూస్తున్నాం కదా. సినిమాలో ఏముందండి? 3 క్యారెక్టర్స్, 3 పాత్రలు. హీరో వాళ్ళకి సంబంధించిన మనుషులు, హీరోయిన్ వాళ్ళకి సంబంధించిన మనుషులు, విలన్ వాళ్ళకి సంబంధించిన మనుషులు. మీరు ఏ సినిమా చూసినా ఇంతే కదా క్యారెక్టర్స్ కదా. ఈ 3 పాత్రలు. మరి ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తున్నాం మనం? ఈ కారణం ఏముంటుంది? రిలీజ్ అయిన చూసేయాలి, ఎంత డబ్బైనా టికెట్ ఇచ్చి చూసేయాలి మొట్టమొదటి. ఏముంది అలా? ఆ 3లో ఉన్నది అదేగా. ఆ 3 పాత్రలే ఉన్నదిగా. 3 పాత్రలు సంబంధించి అంత ఉంటుంది. ఒక దానిలో స్టార్టింగ్ నుంచి హీరో హీరోయిన్ లవ్లో ఉంటారు, లేదా ఇంటర్వెల్కి ముందు ఉంటారు, లేదా ఇంటర్వెల్ తర్వాత ఉంటారు, లేదా శుభజీరు ముందు ఉంటారు. విలన్ ఎన్నో చేస్తూ ఉంటాడు, ఆ అడ్డంకులు అధిగమించి వాళ్ళు వస్తారు. అన్ని సినిమాలు అదే కదండి. మరి ఎందుకు మనం అన్ని సినిమాలు బోర్డు సినిమాలు చూస్తున్నాం మనం? ఏ కారణం ఏంటుంది? 3 పాత్రలు బోర్డు కొట్టదా మనకి? కారణం ఏంటంటే మూల విషయం ఒకటే అయినా కూడా ఆ దర్శకుడు దాన్ని ఎలాగ కూర్పు చేసి మన ముందర ప్రస్తుతం చేస్తున్నాడు, అది డిఫరెంట్గా ఉంటుంది కదా. మొట్టమొదటి నుంచే వాళ్ళు బ్రాహ్మణం ఉంటారు, లేదా ఇంటర్వెల్ ముందు ఉంటారు, లేదా ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది, లేదా శుభం సీన్ ముందు వస్తుంది. ఎలా అవుతానే ఏదో విధంగా మనకి హీరో హీరోయిన్ వీళ్ళతోటి అదే కథ డిఫరెంట్గా వస్తుంది, అంతే కదా. సో ఎలా దాన్ని మన ముందర ప్రస్తుతం చేస్తున్నారు, ఎలా దాన్ని మన ప్రజెంట్ చేస్తున్నారు మన ముందర, అది డిఫరెంట్గా ఉంటుంది. మధ్యలో 3 పాటలు, 3 ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మార్పుల కోసం జించిన మార్పులు ఇవన్నీ. కానీ మూలమైన విషయం ఒకటే, 3 పాత్రలే. దాన్ని ఎలా మన ముందర ప్రజెంట్ చేస్తున్నారో అది వేరుగా ఉంటుంది. దానికోసం మనం ఆ మార్పు కోసం మనం మానుకోవాల్సిన మార్పే కదా. దానికోసం మనం సినిమాలు చూస్తున్నామండి.
అదే విషయం, మూల విషయం ఒకటే. అలాగే మాస్టర్స్ ఎంతమంది గురువులు ఎన్ని 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 చెప్పినా కూడా మూలమైన విషయం ఒకటే. ఏమిటి? మనం శరీరం కాదు, మనం ఆత్మలం. ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. పతంజలి చెప్పారు. ఏం చెప్పారు? ఆయన యమ నియమంతో ఆరంభించారు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అన్నారు. ఆయన యొక్క ప్రజెంటేషన్ అలా ఉంది, ఆయన సినిమా అలా ఉంది యమనియమాలతో. ఎందుకంటే ఆ కాలఘట్టానికి సంబంధించి అలా ఉంది. యమనియమాలు స్టార్ట్ చేశారు. మనసు అవన్నీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి, మనకి అలవాటు, మన యొక్క అవసరాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ కాలంలో సరిపోలే, అందుకోసం ఈ కాలంలో ప్రజెంటేషన్ పత్రిక ఇచ్చారు మనకి ఈ సినిమాని. ఎలాగా? ఆసనం నుంచి ఆరంభించారండి. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, యమనియమాలు ఆలోచన పెట్టేశారు. చూడండి ఎలా వచ్చాయి, చూసుకున్నాం కదా. సో ఈ కాలానికి సంబంధించిన సినిమా ఇది. కానీ మూడవ నిమిషం ఒకటే. అక్కడ ఎక్కడికి వెళ్తున్నాం మనం? మన ఆత్మను తెలుసుకోవడానికి. అంతే. ఈ అవస్థ అంతా ఎక్కడికి వెళ్తున్నాం? మన ఆత్మను తెలుసుకోవడానికి. మన శరీరం కాదు, మన ఆత్మ. ఇదే చెప్పారు ఎవరు చేసిన కూడా. చూసారా? మరి మన శంకరాచార్యులు కూడా చెప్పారు ఇదే. చాలామంది చెప్పారు. శంకరాచార్యులు ఏం చెప్పారు? ఆయన కూడా అదే చెప్పారు భజగోవిందులు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జప సమేధ సమాధి విధానం పురవధానం మహదవధానం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహిర్రక్షతి డ్రుక్కున్కరణి భజ గోవిందం. ఏం చెప్పారన్నా? ప్రాణాయామం ప్రత్యాహారం. చూసారా? ఆయన ప్రాణాయామం నుంచి ఆరంభించారు. ఎందుకు ఆసనం ఆరంభించలేదు? ఆసనం అంతా నువ్వు కూర్చుంటే ప్రాణాయామం చేయలేదు కదా, పరిగెడుతూ చేయలేదు ఎవడైనా ప్రాణాయామం చేయలేదు కదా, కూర్చుని చేస్తావు అంటే ఆసనం ఆటోమేటిక్గా వచ్చేసింది ఆయన. అందుకోసం చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పేసి అతను. ప్రాణాయామం శ్వాస, ప్రత్యాహారం. నెక్స్ట్ మనం తెలుసుకున్నాం కదా ప్రాణాయామంతో వచ్చేది ఏంటి? ప్రత్యాహారం. చూడండి ఎలా చెప్పారు అతను బతికొందరు. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య అనిత్య వివేక విచారం. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది, ఏది నిత్యమైంది, ఏ సత్యమో అది నిత్యమైంది. ఏ సత్యం? అది ఆత్మ పదార్థం, అదే బ్రహ్మ పదార్థం. సో నిత్యం అనిత్యం. అనిత్యం ఏది? శరీరం. చూసారా? నిత్య అనిత్య వివేక విచారం. దాన్ని బుద్ధితో ఆలోచించాలి. అంటే ఏమిటి? ఎప్పుడు మనం దాన్ని ఆలోచిస్తాం? ధ్యాన అనుభవం వస్తేనే. సో ఆయన ఏం చెప్పింది? ప్రత్యాహారం తర్వాత ధ్యానం అని చెప్పారు. ధారణ చెప్పలేదు. ప్రత్యాహారం తర్వాత ధారణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్పారు ఆయన. ఎలా ఆసనాన్ని స్కిప్ చేసి ప్రాణాయామానికి వచ్చారు, ధారణ స్కిప్ చేసి ధ్యానానికి వచ్చారు. నిత్యానిత్య వివేక విచారం. చూసారా? ఆయన చెప్పిన మూడు విషయం అదే. జప సమేత సమాధి విధానం. ఇదే జపతపాలతో చేయాల్సిన సమాధి స్థితికి చేరే విద్య. ధ్యానం తర్వాత ఏంటి? సమాధి. జప సమేత సమాధి విధానం. వీటిని మనం తపస్సులా చేయాలి. చూసారే? నియమంలో తపస్సు. జాప్య సమేత సమాధి విధానం. సమాధి స్థితికి వెళ్ళే స్థితి వస్తుంది. ఎలాగా? ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం. నెక్స్ట్ సమాధి స్థితి. సమాధి విధానానికి వెళ్ళే దారి ఇదేనాయన. దాన్ని ఎలా చేయాలి? కురు అవధానం. కురు చెయ్యి, అవధానం చాలా 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 ఏకాగ్రతతో. మహత్ అవధానం, మహత్తరమైన ఏకాగ్రతతో నువ్వు చేయాలి. అంటే ధ్యానాన్ని చేయమని చెప్తున్నారండి. చూసారా మాస్టర్? ఆయన ఎలా చెప్పాడు? ఆయనకి సినిమాలో ఉంది. ప్రత్యాహారం నుంచి ప్రాణాయామం నుంచి ఆరంభించాడు. మన పత్రికారు ఆసనం నుంచి ఆరంభించాడు. పతంజలి వచ్చి యమనియమం నుంచి ఆరంభించాడు. ఆయా కాలఘట్టం తగ్గట్టు. మూడో విషయం ఒకటే. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం అంటే ధ్యానము, జాప సమేత సమాధి విధానం అంటే సమాధి, కూడవధానం దాన్ని చాలా ఏకాగ్రతతో చెయ్యి అంటే చాలా సిన్సియర్గా చెయ్యి. మహదవధానం చాలా ఎక్కువ ఏకాగ్రతతో చెయ్యి అంటే వదలకుండా అకుంఠిత దీక్షతో చెయ్యి చెప్పారు. చూసారా? ఇంకోటి కూడా చెప్పారు ఆయన. ఏమిటి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి. మాస్టర్స్, ముక్తి అంటే ఏమిటి? చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాలంలో జీవించి ఉండగానే మనం సంపాదించాలి. ముక్తి అంటే ఏమిటి? అన్నిటి నుంచి విడుదల. ఏది మనం పట్టుకోకూడదు.
ఏది మనం ఏమో పట్టుకుంటాం మనం పట్టుకునే ఇవే కదా, కామకూడదు లోమో మన మత్సర్యాలు ఇవే పట్టుకుంటాయి. అవన్నీ అవన్నీ పట్టుకుంటూ ఉండగా, జీవించి ఉండగానే పట్టుకుంటాయి. అలా ఉండగా వాటి నుంచి మనం ముక్తి పొందాలి, జీవన్ముక్తి. అది ఎలా వస్తుంది? సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగత్వం అంటే సత్యంతో సాంగత్యం. సత్సంగత్యం. సత్యం అంటే ఏమిటి? ఏది నిత్యం అది. ఏది నిత్యం? అదే బ్రహ్మ పదార్థం, అదే సత్యం. సత్యంతో సాంగత్యం. సత్యంతో మనం ఎలా సాంగత్యం చేస్తామండి? ఎలా మనం మన యొక్క ఆత్మతో సాంగత్యం చేయగలం? అదే ధ్యానం అండి బాబు, కదా. మనం ధ్యానం చేస్తే ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎవరితో మనం ఉంటున్నాం, మనలో ఉండే ఆత్మ పదార్థం ఉంటున్నాం, అంతే కదా. ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తున్నాం? శరీరాన్ని కూర్చోబెట్టేసాం అంటే శరీర స్థితిని దాటి వెళ్ళిపోయాం. మనసు శ్వాస మీద జాస్తి పెట్టి ఆలోచన తగ్గించేసాం అంటే మనసు యొక్క స్థితిని దాటి వెళ్ళిపోయాం. శరీర స్థితి దాటి మనసు స్థితి దాటిన తర్వాత బుద్ధి స్థితిని కూడా దాటి వెళ్ళిపోయాం ఆటోమేటిక్గా. బుద్ధికి ఏం పని లేదు కాబట్టి. అప్పుడు ఏ స్థితిలో ఉన్నాం మనం? కానీ మనం మేలుకుని ఉన్నాం, ఎరుకుతూ ఉన్నాం, జీవించి ఉన్నాం. అప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నాం? మనం ఎవరితో ఉన్నాం? అప్పుడు ఆత్మతో ఉన్నాం. అదే సత్సంగత్యం. అరే ధ్యానం చేయమని చెప్తున్నారండి అతను. చూసారా ఏమవుతుంది? ఎప్పుడైతే మీరు సత్యంతో సాంగత్యం చేస్తారో నిస్సంగత్వం. సంగత్వం అంటే కలిసి ఉండవు, మిగతా వారితో మనం కలిసి ఉండవండి. అనవసర విషయాలతో కలిసి ఉండవు. అదే స్వాధ్యాయం వచ్చేసింది మనకి. మనం తెలుసుకున్నాం అంటే ఏ అవసరమో దాంతో కలిసి ఉంటాం. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే మనం నిస్సంగత్వంలో ఉంటాం, దేని మీద మోహం ఉండదు. మోహం అంటే ఏమిటి? మనం ఆశయవర్గాలు తెలుసుకున్నాం. కామ క్రోధలో మోహ మద మాత్సర్యాలు. గుడ్డి ప్రేమ మోహం అంటే. డబ్బు అంటే ప్రేమ అని చెప్పి ఉదాహరణ తెలుసుకున్నాం. ఆటోమేటిక్గా దేని మీద మనకి అటాచ్మెంట్ ఉండదు. నిర్మోహత్వం. దేని మీద అటాచ్మెంట్ ఉండదు. అన్ని వదిలేయం, కానీ అటాచ్మెంట్ ఉండదు. అవి పట్టుకోమని. అదే కదా నిర్మోహత్వే నిశ్చల తత్వం. చూసారా నిశ్చల తత్వం ఎప్పుడు వస్తుంది? తత్వం అంటే మన మనసులో ఉండే ఆలోచన, నిశ్చలమైన ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఆలోచన స్థితికి మనం వెళ్ళాలంటే ధ్యానం చేసామంటే ఆటోమేటిక్గా మనం ఆలోచన మనసు శూన్యం అయిపోతుంది కదా. అప్పుడు మనసు శూన్యం అంటే ఏముంది? ఏ స్థితిలో ఉన్నాం? శాంతంగా ఉన్నాం, మనశ్శాంతి. అదే నిశ్చలతత్వం. ఎప్పుడైతే మనసు శాంతంగా ఉండో ఆటోమేటిక్గా మనకి దేని మీద అటాచ్మెంట్ ఉండదు కదా, నిర్మోహత్వం వచ్చేస్తుంది. నిశ్చల తత్వే జీవన్ముక్తి. అలాంటి నిశ్చల తత్వం అంటే ఆలోచన లేని స్థితి, అదే జీవన్ముక్తి. జీవించి ఉండగా ముక్తిని ప్రసాదించేది. చూసారా మాస్టర్ ఏం చెప్పారు ఆయన? ధ్యాన సాధన చేయవయ్యా, నువ్వు ఆటోమేటిక్గా నీ ఆత్మతో ఉంటావు. నువ్వు నీ ఆత్మతో ఉన్నావు అంటే ఆటోమేటిక్గా ఆలోచనలు తెగిపోతాయి. ఈ రివర్స్లో చూడాలి మనం. ఎప్పుడైతే మనం ధ్యానం చేసామంటే ఆలోచనలు తెగిపోతాయి. ఆలోచన తెగిపోయిన నిశ్చల తత్వం. ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అవసరం ఉంటే ఆలోచిస్తాం, ఏంటి ఆలోచించాం. ఆలోచనించే మన కర్మలు ఆరంభిస్తామని చెప్పాము, తెలుసుకున్నాం మనం మాటల ద్వారా, దాని తర్వాత చేతుల ద్వారా. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం దేనితో మన అటాచ్మెంట్ ఉండడం, మోహం ఉండదు, నిస్సంగత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది దానికంతా ఎలాగా? సత్సంగత్వే, సత్యంతో సాంగత్యం. చూసారా మాస్టర్? శంకరాచార్య ఈ విధంగా చెప్పారు. ఆయన సినిమా అలా ఉంది. ఆయన యొక్క మూల విషయం అదే. ఇంకా అన్నమయ్య చెప్పారు ఏమని? కాయపు ఊపిరిలో గని ఉందని. కాయపు ఊపిరి, కాయం శరీరం, ఊపిరి మన శ్వాస, దానిలో గని ఉంది. గని అంటే ఏమిటండి? గని అంటే మనం బంగారు గని అవన్నీ మనం చూస్తుంటాం కదా. ఎలా వస్తుంది బంగారం? ఆ గనిలోంచి ఉన్న బోళ్ళు తవ్వి దానిలో ఉండే వ్యర్థ పదార్థాలు, అనవసరమైన పదార్థాలను తీసి పారేస్తే దాని తర్వాత బంగారం వస్తుంది కదా. కాయపు ఊపిరిలో గని ఉంది. ఆయన చెప్తున్నాడు, నాయన నీ యొక్క శరీరం లోపల గని ఉంది. ఏమిటా గని? బంగారు గని. దానికి ఏం చేయాలి? మనం తవ్వాలి. శరీరం ఎలా తవ్వుతాం మనం? అదే మనం లోపలికి ప్రయాణం చేయడం. అది మన ధ్యానం అండి. చాలా సింపుల్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన శరీరాన్ని మనం లోపలికి వెళ్ళి ప్రయాణం చేస్తాం, గని తవ్వుతే అప్పుడు మన యొక్క బంగారు గని మనకి బయటకు వస్తుంది. కాయపు ఊపిరిలో గని ఉంది, అది ఆత్మ పదార్థం. మన ఆత్మను తెలుసుకుంటాం. అన్నమయ్య చెప్పారు, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిసనే ఉయ్యాల 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 పాట పాడేశారు ఆయన. చూసారా? జో అచ్యుతానంద జో జో ముకుంద
లాలి పరమానంద రామ గోవింద జో జో దేవర పాట అనుకుంటున్నాం మనం. అది కాదండి, దానిలోనే వస్తుంది ఇది. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిసనే ఉయ్యాల ఉయ్యాల జంపాల జో అచ్యుతానంద జో జో ముకుంద. అది జోలపాట అనుకుంటాం మనం. అదే కదా, అదే కదా మన పాట జోలపాట కాదండి. ఎంత దాని వెనకాల ఎంత అర్థం ఉంది. జో అచ్యుత, పడుకోనాయన అచ్యుత. అచ్యుతం అంటే బయలుపడింది, దేన్ని తగ్గించలేము మనం. దాన్ని అచ్యుతము తగ్గించలేము, అంతే తగ్గించినంత ఉంది. ముకుందుడు లాలి పరమానందుడు, పరమైన ఆనందంతో ఉండేవాడు రాముడు, రమ్యంగా ఉండేవాడు. అది ఎలా తెలుసుకుంటాం మనం? పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ. ఉచ్ఛ్వాస పవనం అంటే ఏంటి? శ్వాస, ఉచ్ఛ్వాసం విశ్వాసం. అదే పవనం, అదే గాలి, గాలి యొక్క చలనం, దాన్ని పవనం అంటాం మనం. పలుమారు ఉచ్ఛ్వాస పవనం ఉందంటే చీటికి మాటికి శ్వాసని శ్వాస యొక్క కదలికతో ఉండు. ఇంకేమిటి? శ్వాస విన్యాసం. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిసనే ఉయ్యాల. ఏమిటా భావం? నీ భావం ఏమిటా భావం అంటే లోపలుండే ఆత్మ ఒక అనుభవం కోసం వస్తుంది. అదే కదా దాని భావం. అదే ఎందుకు జన్మ తీసుకున్నాను? ఏదో ఒక అనుభవం తీసుకున్నాను కదా. అది మంచి చెడో అది వేరే సంగతి. మొత్తం మీద ఏదో ఒక అనుభవం తీసుకున్నాను. ఆత్మకు సంబంధించిన వరకు మంచి చెడు లేవు, కష్ట నష్టాలు లేవు, లాభం నష్టాలు లేవు, ఏవి లేవు, అంత అనుభవమే. సో ఈ అనుభవం కోసం మనం ఈ శరీరాన్ని తీసుకున్నాం. మనం ఆత్మ పదార్థం తీసుకుంది, అది శరీరాన్ని. ఓకే, అది ఎలా తెలుస్తుంది మనకి? పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ. ఎప్పుడైతే మనం మన యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నామో మన యొక్క భావం అంటే మన యొక్క ఆత్మ యొక్క కోరిక ఏమిటి, ఏ భావంతో మనం ఈ జన్మ తీసుకున్నాం అని తెలిసిపోతుందండి. ఏ అనుభవం కోసం జన్మ తీసుకున్నాం తెలిసిపోతుంది. అదే చెప్పారు ఆయన. నువ్వు ఎలాంటి వాడు? అచ్యుతుడు, తరగిన వాడివి. చూసారా? పరమానందుడు, లాలి పరమానంద రామగోవింద. ఈ పాటలు అంతా ధ్యానమయం. చూసారా? మనం జోలపడ అనుకుంటున్నాం, కాదు. భజగోవిందం మనం భజించడానికి కొట్టున్నాం. భజగోవిందం భజగోవిందం గోవిందం మీద పూజ పట్టే భజించేదనుకుంటున్నాం. కాదు అంతా ధ్యానమయం. అన్నమే ఆ సినిమా చేశాడు. మూల పదార్థం నువ్వు ఆత్మనైనా నువ్వు శరీరంగా చెప్పడానికి ఆ సినిమా వేశారు ఆయన. శంకరాచార్యులు ఈ సినిమా వేసి చూపిస్తున్నాడు. మన పతంజలి వచ్చేసి యమ నుంచి ఆ సినిమా ఆరంభించాడు. ఎవరి సినిమా అయినా కూడా పాత్రలు అవే, 3 పాత్రలే కదా. ఆ విధంగా ఇక్కడ ఉండే పాత్ర ఏంటి? మూల అంశం ఏమిటి? నువ్వు శరీరం కాదు, ఆత్మే. ఒక్కొక్కడు పదే చెప్పాడు. సరే, వేమని చెప్పాడు. వేమన ఏం చెప్పాడు? బ్రహ్మమనంగా వేరే పరదేశంలో లేదు, బ్రహ్మమనంగా తానే బట్ట బయలు, తను తెలిసిన తానే పరబ్రహ్మము విశ్వదాభిరామ విండ్రు వేమ. ఆయన సినిమా. ఓ బ్రహ్మం అంటే ఎక్కడో పరదేశంలో ఉంటుందేమో, బయట దేశంలో ఉంటుందేమో కాదు. బ్రహ్మం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం, ఆత్మ పదార్థం. అదే కదా, అంతా నిండి ఉన్నది. భూరి ఇది బ్రహ్మ, అంత నిండి ఉంది. బ్రహ్మం అనగా వేరే పరదేశం ఎక్కడో బయట ఎక్కడో ఉందనుకుంటున్నామేమో. నో. బ్రహ్మం అనగా తానే బట్ట బయలు. బట్ట అంటే మన యొక్క శరీరం. మన యొక్క శరీరం మనం తెలుసుకున్నాం అంటే బ్రహ్మం అనగా తానే బట్ట బయలు, తానే శరీరం బట్ట బయలు, బయట లోపల అంతా కూడా ఉన్నది బ్రహ్మ పదార్థమే. తాను తెలిసిన తానే ఇప్పుడు బ్రహ్మము. తెలుసా? నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వే బ్రహ్మం తెలుసుకుంటావు. అహం బ్రహ్మ విశ్వదాభిరామ బిడ్డ బ్రహ్మ. వేమన సినిమాలో ఉంది. ఆయన చెప్పింది కూడా మోసం అదే. చూసారా? ఇంకా ఆయన చాలా చెప్పారు, కానీ ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన చెప్పాడు ఏమని? కాయరూపుల్లో గని ఉంది ఆయన అన్నాడు. అన్నమయ్య చెప్పింది ఇది ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడు రా. వీరబ్రహ్మేంద్ర స్వామి ముసుగు ఏమిటి? ముసుగు శరీరమైన ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడు రా. ఈ ముసుగు శరీరం అనే ముసుగు లోపల శివుడు ఉన్నాడు నాయన. వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ హంస కాళికాంబ. ఈ శరీరమైన ముసుగులో శివుడు ఎవడది? ఆత్మ పదార్థం, అదే బ్రహ్మం, అదే ఈశ్వరుడు, ఈశ్వర ప్రణిధానం. పొసగి ఉన్నాడు రా, దాకా ఉన్నాడు నాయన.
అని కనిపెట్టాలంటే ఏం చేయాలి? శ్వాస విధ్యాసం. కాళికాంబ హంస, కాళికాంబ హంస. హంస అంటే శ్వాస. చూసారా? వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా. ఇలాగా మాస్టర్స్ ఏ ఆధ్యాత్మిక గురువు చెప్పినా కూడా మూల సత్యం ఒకటే అండి. నువ్వు ఆత్మ, శరీరం కాదు. నువ్వు శాశ్వతంగా ఉండేవాడివి. ఇదే విషయం. మాస్టర్ మనం ఈ ధ్యానం అభ్యాసం చేస్తూ ఉంటే ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, యమం, నియమం ఈ స్థితికి వస్తూ ఉంటాం మనం. ఓకే. ఒక్కో స్థితి వచ్చినప్పుడు మనకు ఒక బిరుదు వస్తుందండి. ఒక పట్టం. బిఏ పాస్ అవ్వాలంటే బిఏ పట్టం, ఇంజనీరింగ్ పాస్ అవుతే ఇంజనీరింగ్ పట్టం, గ్రాడ్యుయేట్. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టం, ఎంబీఏ చేశారంటే ఎంబీఏ పట్టం. అది బిరుదే కదా మనకి. ఏం చేసావు నువ్వు అంటే, నేను ఎంటెక్ చేశానండి. నీకు ఆ పట్టం ఉంది. ఎంటెక్ చేసినావుడా? ఎంబీఏ చేసావా? నీకు పట్టం ఉంటాయి కదా. ఆ విధంగా మనం ఈ సహాయం చేస్తున్నాం అనుకోండి, మనకి 3 బిరుదులు వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. ఏమిటా బిరుదులు అంటే, మీరు ఆసన సిద్ధి, మన యొక్క వరుస క్రమం ప్రకారం వెళ్దామండి. మీరు ఆసన సిద్ధి కానీ పొందారంటే మీరు ముని అయిపోతారండి, కదలకుండా. ఏంటి ముని అంటే? ఏంటి? మౌనంగా ఉండేవాడు. చూసారా? మౌనం అంటే తపస్సు అని చెప్పాను ఇందాక. మౌనం ఏంటి? శారీరక తపస్సు. శారీరక తపస్సు ఏం చేస్తున్నామండి? కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, నోరు కట్టేసి, కళ్ళు కట్టేసి, అంటే శరీరాన్ని కట్టేసినట్టే కదా. అది శరీర తపస్సే కదా. ధ్యానంలో అదే చేస్తున్నాం కదా. మాస్టర్ చూసారా? ధ్యానంలో కూర్చున్న ఆసనం తపస్సు. ధ్యానం చేశారా? తపస్సు. అని తగ్గిస్తున్నాం కదా. మనసులో ఆలోచన తగ్గిస్తున్నాం, శరీరం తగ్గించేసాం, శాంతం కూర్చోబెట్టాం, మనసు శాంతపరుస్తున్నాం. తపస్సు. తప్పింపజేస్తున్నాం. బుద్ధి చేసే నిర్ణయం చేసే అవసరాలని తగ్గించేసాం. తపస్సు. బుద్ధిమయంగా తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు. సో ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? ఆసనంతో స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటి శరీరాన్ని కట్టిపడేసాం. శరీరాన్ని కట్టిపడేసి కూర్చున్నామంటే మనం మౌనంగా కూర్చున్నాం. ఫస్ట్ నోరు మూసుకుని కదా. ముని. మీరు ఆసన సిద్ధి పొందారా? మీరు ముని. ఇంకా ఆసన సిద్ధి పొందిన తర్వాత ఏం చేస్తాం? మనం ప్రాణాయామం చేస్తాం కదా. శ్వాస మీద చేస్తాం. అదే సుఖమయ ప్రాణాయామం. దాని గురించి మనం బాగా విస్తరంగా తెలుసుకున్నాం. మీరు ప్రాణాయామ సిద్ధిని కానీ మీరు పొందారా అంటే ఏమిటి? మన శ్వాసతోటి అనుసంధానం అయి ఉన్నాం. మన శ్వాసతోటి యోగం చెందున్నాం. యోగం అంటే ఏంటి? కలయిక. దేంతో కలుస్తున్నాం మనం? మన శ్వాసతో కలిసి ఉంటుంది. అదే శ్వాస విధ్యాస. సో ప్రాణాయామ సిద్ధి మీరు పొందారంటే మీరు పూర్తిగా శ్వాసతోటి యోగం చెందున్నారు. సో ప్రాణాయామ సిద్ధి మీరు పొందారంటే మీరు యోగం అండి. బస్, దట్స్ ఆల్. సింపుల్. యోగానికి అక్కడ పరిగెత్తగలరు మీరు. ఆసన సిద్ధి పొందితే మీరు ముని, ప్రాణాయామ సిద్ధి పొందారంటే మీరు యోగి. చూసారా? అదే మన బిరుదులో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే. దాని తర్వాత ఏంటి? దాంతో ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మనకి జ్ఞానం వచ్చే స్థితి. అక్కడి దగ్గర మనకి మూడోది జ్ఞానం వస్తుంది. మూడో కొంత చూడడం, ఈ జ్ఞానం వస్తుంది కదా. ఆ జ్ఞానం వచ్చినప్పుడు తత్వం తెలుస్తుంది మనకి. తత్వం అంటే తత్వం, అది నువ్వే. తత్వం అంటే ఏంటండి? తత్, అది త్వం, నువ్వే. త్వం అంటే నువ్వే, అది నేను. ఏది నువ్వు? అదే ఆత్మ. సో జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞానం వచ్చేటప్పటికి తత్వం తెలిసిపోతుంది. అంటే ఆత్మ యొక్క జ్ఞానం వచ్చేస్తుందండి. సో ప్రత్యాహార స్థితి లోపల మనకి జ్ఞానం అందించే స్థితి ప్రత్యేక ఆహారం అండి. మన మామూలు తినే ఆహారం అది శరీరానికి వెళ్తే ఈ ధ్యాన స్థితికి వెళ్ళేప్పుడు ఈ ప్రత్యాహార స్థితి లోపల మనం జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం. అది శరీరానికి వెళ్తుంది కదా. ఏ శరీరానికి? సూక్ష్మ శరీరానికి, మానసిక శరీరం, బుద్ధి శరీరం, విజ్ఞానమయ కోసం వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం ప్రత్యాహారం స్థితికి మనం వెళ్ళామో మనం ఋషి. ఋషి అంటే ఏంటి? తత్వదర్శనం చేసేవాడు, జ్ఞానం పొందేవాడు. ఋషి అంటే అదండి. ఇంకా మన నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? ఇంకా మనం ధ్యానం చేసిన తర్వాత ధారణ. ఈ ఈ ఈ జ్ఞానాన్ని మనం ఎక్కువగా సంపాదించడం మొదలు పెట్టేస్తాం.
ప్రత్యాహార లోపల లెస్ దాన్ 10 సెకండ్స్ 12 సెకండ్స్ అనుకున్నాం. ధారణ స్థితికి వచ్చేప్పటికి 12 టైమ్స్ ఎక్కువ, అంటే 120 లేదా 140 సెకండ్స్, అంటే 2 minutes 2.5 minutes మన యొక్క ఆ స్థితిలో మనం పొందగల ఆ జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ మినిమం అది ఇంకా ఎక్కువ సమయం పొందొచ్చు. సో ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించే అవసరం వస్తుంది. మామూలుగానే ప్రత్యాహార స్థితిలో మన ఋషి, ఇంకా ధారణకు వచ్చామంటే మనం రాజర్షి. తెలుసా, ఋషుల్లోనే రాజు, కింగ్ ఆఫ్ ఋషి. అంత జ్ఞానం వస్తుంది మనకి. సో ధారణ స్థితికి వచ్చారంటే మీరు రాజర్షి. ఇంకా మనం ధ్యాన సాధన చేస్తుంటే ధ్యానంలో మనం ఆరితేరుతాం. ధ్యానం అంటే ఏంటి? సూక్ష్మ శరీర ధ్యానం. అక్కడే కదా అంతా మన యొక్క మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఆ సాధనమే ఆధారపడింది. అందుకో ధ్యానం చేయని చెప్పారు. ఎప్పుడైతే మన ధ్యాన స్థితిని మనం సిద్ధిని పొందుతామో అంటే సూక్ష్మ శరీర ధ్యానం చేయడం, మన ఆత్మ శరీరం కాదనే స్థితి మనం తెలుసుకుంటాము. ఆ ధ్యాన స్థితికి మనం చేరుతాము. మనం మహర్షి, ఋషుల్లోనే మహత్యం ఉన్నవాడు, ధారణలో రాజర్షి, ప్రత్యాహారంలో ఋషి, ప్రాణాయామంలో యోగి, ఆసనంలో ముని. చూసారా? ఇంకా ధ్యాన స్థితిలో మనం మహర్షి, మహత్తరమైన ఋషి, రాజర్షి కంటే మహత్యం ఉన్నవాడు కదా. రాజు అంటే ఒక రాజ్యానికి రాజు అంతే, వాళ్ళ లిమిటేషన్. కానీ మహర్షి అంటే అంతటికి కింగ్. ఆయన రాజుకి పైన కింగ్. రాజే దండం పెడతాడు మహర్షికి. వచ్చాడు, మహర్షి గారు వచ్చారా, దండం పెడతాడు. చూసారా? అంటే ఆ జ్ఞానంలో మనం అంతా ఎదుగుతూ ఉంది. ధ్యాన స్థితికి మనం వచ్చామంటే మనం మహర్షులు. ఓకే, ఇంకా మనం ధ్యానం చేసి వచ్చే స్థితి అంటే సమాధి. సార్, సమాధి అంటే మనం తెలుసుకున్నాం. సమాధానం వచ్చే స్థితి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి మనం తెలుసుకున్నాం. సో ఎప్పుడైతే మన సమాధి స్థితికి మనం చేరామో మనం బ్రహ్మర్షులం అండి. అయ్యో బ్రహ్మర్షి అంటే ఎవడెవడో అనుకున్నారేమో. మీరు సమాధానాలు పొందగలిగారంటే, ఉన్న అన్ని పరిస్థితులు మీరు సమానంగా తీసుకోగలిగారంటే, ఆ స్థితిలో మీరు ఉన్నారంటే మీరు బ్రహ్మర్షి. ఈ బిరుదు మనకు వస్తుంది, బ్రహ్మర్షి, పితామహ, పత్రిజీ. అదేమిటిది? అంత జ్ఞానం వచ్చింది మన సమాజ స్థితిలో ఉన్న అర్థం. ఇంకేమో చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయని చెప్పాం. మన సాధన అంతా కూడా ఇక్కడ ఓన్లీ ఆసనం ప్రాణాయామం దాకానే చేయాలి భౌతికంగా. దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. కానీ సాధన కంటిన్యూ చేస్తేనే వస్తాయండి, లేకపోతే రావు. మధ్యలో వదిలేసాడు రావు. అయ్యో ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, పోతావు నువ్వు అంతే అక్కడే. చూసారా? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మునితో క్లోజ్ అయిపోతుంది అంతే. అయ్యో ఆలోచనలు ఎక్కువ కూర్చోడం మానేస్తావు అంటే మోటిగా మోసం అయిపోతుంది, ఆసనం కూడా చేయకుండా. కానీ ఎప్పుడైతే మనం అక్కుంటి దీక్ష పెట్టు. అందుకోసం శంకరాచార్యులు చెప్పారు, కూరవధానం మహదవధానం. చూసారా? ఒక్కొక్కరు చెప్పే విధానం వేరువేరుగా ఉన్నప్పుడు ఎలా మనం అన్ని సినిమాలు చూస్తామో అలాగా గురువులన్నీ కూడా చెప్పే విధానం వేరుగా ఉన్నా కూడా మూల సత్యం ఒకటే. సమాజ స్థితికి వచ్చేవాడు మన బ్రహ్మర్షి. అభివృద్ధి వచ్చేస్తుంది మనకి. చూసారా? కానీ సాధన చేయాలి. సాధన చేస్తూ ఉన్నట్టు మనం బ్రహ్మర్షులు అయిపోతాం. ఎక్కడో మనకు తీసుకొచ్చి పట్టం కట్టి పెడతాడు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎవడో వచ్చే పట్టం మనకి ఎవరు కావాలండి? ఎవడో వచ్చి బిల్లు మనకు కావాలా? ఇంకోటి బిల్సే మనకి తెలుస్తుందా? అక్కర్లేదు. మనం తెలుసుకుంటాం. మనం బ్రహ్మస్థితికి వెళ్ళిపోతాం. సో ఆసన సిద్ధి పొందితే మనం ముని, ప్రాణాయామ సిద్ధిని పొందామంటే మనం యోగి, ప్రత్యాహార సిద్ధిని పొందామంటే మనం ఋషి, ధారణ సిద్ధిని పొందామంటే మనం రాజర్షి, ధ్యాన సిద్ధి పొందామంటే మనం మహర్షి, సమాధి సిద్ధి పొందామంటే మనం బ్రహ్మర్షి. బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత ఇంకేం కావాలండి? యమనియమాలు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఇది తెలుసుకున్నాం మనం. ఇది మాస్టర్స్ పతంజలి యొక్క అష్టాంగ మార్గంలో ప్రయాణించేది. మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క వరుస క్రమంలో మనం వెళ్ళామంటే మనం ఈజీగా బ్రహ్మర్షులు అయిపోతామండి. మాస్టర్స్, ఇది మనం తెలుసుకునే ముఖ్యమైన ఈ జ్ఞానం. అందరూ ఈ మార్గంలో పయనించి ప్రతి ఒక్కళ్ళు ముని నుంచి, యోగి నుంచి, ఋషి నుంచి, రాజర్షి నుంచి, మహర్షి నుంచి బ్రహ్మర్షులు అయిపోయే సులభమైన మార్గాన్ని మనం పత్రికలు మనకు అందించాలి. ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం ద్వారా మనందరం ఈ మార్గంలో పయనించి మనందరం కూడా బ్రహ్మర్షులు అయిపోవాలని ఆకాంక్షతోటి నేను ఇక్కడ ముగిస్తున్నాను. నమస్తే మేడం. థ్యాంక్ యూ.